బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లాలో విషాదం జరిగింది. 2 రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మహాన్విత మృతి చెందింది. బాలిక మహాన్వితను బావిలో గుర్తించారు కుటుంబ సభ్యులు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన దండపల్లి మండలం నంబాల గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సార్ మంచిర్యాల జిల్లాలో విషాదం జరిగింది. 2 రోజుల క్రితం అదృశ్యమైన బాలిక మహాన్విత మృతి చెందింది. బాలిక మహాన్వితను బావిలో గుర్తించారు కుటుంబ సభ్యులు. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన దండపల్లి మండలం నంబాల గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సార్ రైట్, ఇక మంచిర్యాల జిల్లాలో బాలిక మృతికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, బాలిక మృతికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? బాలిక తల్లిదండ్రులు ఎవరిపైన ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఏంటి డీటెయిల్స్? అనిల్, మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నంబాల గ్రామంలో విషాదం చోటు చేసుకున్నది. 2 రోజుల క్రితం మిస్ అయినటువంటి మహాన్విత అనేటువంటి 6 సంవత్సరాల అమ్మాయి కూడా ఈ రోజు వ్యవసాయ బావిలో శవమై తేలడం కూడా జిల్లాలో కలకలం రేపుతోంది. అయితే ముఖ్యంగా కూడా ఏదైతే 2 రోజుల క్రితం కూడా నంబాల గ్రామంలో ఆడుకుంటుండా కూడా తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్ళిన నేపథ్యంలో ఇలా ఏదైతే అమ్మాయి మహాన్విత ఉన్నదో ఆమె ఇంటి దగ్గరే ఉన్నదో. అయితే ఇతర పిల్లలతో కూడా ఆడుకుంటున్నటువంటి క్రమంలో కూడా ఆ రోజు మిస్ అయినటువంటి మహాన్విత ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఏదైతే దగ్గరలో ఉన్నటువంటి 200 ఏదైతే మృతురాలు ఈ మానవిత ఇంటికి 200 మీటర్ల దూరం ఉన్నటువంటి వ్యవసాయ బావిలో కూడా శవమై కూడా తేలడం అయితే ఇక కుటుంబాన్ని అయితే విషాదంలో నిలిపింది. ముఖ్యంగా కూడా అయితే గత 2 రోజుల క్రితం కూడా ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని కూడా విచారణ చేపట్టింది. అయితే బాలికలకు కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎవరితో కూడా శత్రుత్వం లేదు, మేము అందరికీ కూడా మంచిగానే ఉంటామనేటువంటి క్రమంలో కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేకపోతే బాలిక మీద ఏమైనా అఘాయిత్యం చేసి కూడా హత్య చేసిన అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేసి ఇప్పుడే కూడా ఏదైతే డాగ్ స్క్వాడ్ ను కూడా తీసుకొచ్చి కూడా గ్రామంలో కూడా అయితే విచారణ అయితే చేపట్టారు. ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసులు కూడా ఎవరినైతే కుటుంబ సభ్యులైతే విచారిస్తారో ఎవరి మీద మీకు అనుమానం ఉన్నదా, ఎవరితో శత్రుత్వం ఉన్నదా, అసలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తున్నారు. కానీ 6 సంవత్సరాల అమ్మాయి ఏదైతే చనిపోవడం అయితే ఏదైతే బావిలో పడి చనిపోవడం అయితే ఆ కుటుంబాన్ని అయితే విషాదంలో నింపిందని చెప్పొచ్చు. అనిల్. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.